యేసు ప్రభు గురించి చూసుకున్నాము, తండ్రి గురించి చూసుకున్నాము. దాని తర్వాత ఇవాళ మనం చూసుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి. కానీ దానికన్నా ముందు కొంతమంది లేరు కాబట్టి నేను వాళ్ళ గురించి కొన్ని మళ్ళా ఒక పాయింట్ తీసుకొచ్చి చూపిస్తాను. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దేవుడు అయితే ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? యేసు ప్రభు దేవుడు అయితే ఆయన మోకరించి ఎందుకు ఏడుస్తున్నాడు తండ్రి అయిన దేవునికి? దేవుడైతే ఆయన కదా అందరూ ప్రార్థన చేయాలా? అదే వెరీ గుడ్. ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదంట చాలా మంది. ఎక్కువ మాటికి ముస్లింలు కానీ జెహోవా విట్నెస్ విన్నారు ఎప్పుడైనా? జెహోవా విట్నెస్ వాళ్ళందరికి వాళ్ళకున్న ప్రశ్న అన్నమాట. ఈ మధ్యకాలంలో హైందవ సోదరులు కూడా అదే ప్రశ్నలు ఇస్తున్నారు. ఏమన్నానంటే, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోయినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు శిలువ మీద. ఆయనకే రక్షణ లేదు, నీకేం రక్షణ చేస్తాడు? ఆయన దేవుని వేడుకుంటున్నాడు, నువ్వు ఆయనని వేడుకుంటున్నావు ఏంది? ఆయన దేవుడు కాదంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు ప్రార్థన చేశాడంటే ఆయన శరీర రూపంలో వచ్చాడు కాబట్టి. అవునా? ఎరిమియా చాప్టర్లో రాసుంటుంది, చదవను. మైక్ యెహోవా అంట సర్వ శరీరులకు ఏమై ఉన్నాడు? మైక్ తీసుకున్నాడు. శరీరులకు దేవుడై ఉన్నాడు అంటే ఎవరెవరికైతే శరీరం ఉందో, ఎవరికైతే మాంసం ఇంకా రక్తం వాళ్ళకు ఉన్నదో వాళ్ళందరూ కూడా యెహోవా ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభువు ఎప్పుడైతే శరీరధారిగా వచ్చాడో, ఆయన ఎప్పుడైతే శరీరంగా మారాడో, ఆయన యెహోవాని అంటే తండ్రి అయిన దేవుని దేవుడా అని పిలుస్తున్నాడు. అర్థమైంది కదా? అందుకే శరీరంలో ఉన్న దేవుడు ఆత్మలో ఉన్న తండ్రి దేవుణ్ణి దేవుడా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే సర్వశరీరులకి తండ్రి దేవుడై ఉన్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడు. ఇక మరో మాట, మనం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, సరే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఆయన దేవుడు కాదంటున్నారు కదా, ఈ వచనాల గురించి ఏమంటారని చెప్పేసి ఇది హెబ్రూలకు పత్రిక, ఇది పౌలు దేని గురించి అంటున్నాడంటే కీర్తన గ్రంథంలో రాసి ఉన్నదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అని చూద్దాం. దేవా అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవా అంటున్నాడు, అంటే దేవుడా అని అంటున్నాడు. ఆయన సింహాసనం అంట. ఎవరి సింహాసనము? కుమారుని సింహాసనము నిరంతరంగా నిలుచుతున్నది. దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనందదైలంతో అభిషేకించాను. ఇక్కడ కుమారుడైన దేవుని దేవా అని చెప్తూ నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని గణపరుస్తున్నాడు, కుమారుడైన దేవుడు తండ్రిని గణపరుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇంకా తండ్రి ఏకమై ఉన్నాము. యేసుక్రీస్తు అన్న మాట జ్ఞాపకం వస్తుందా? ఆమె అందుకే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచి మళ్ళా ఎక్కడ? కుడి పక్షానే కూర్చున్నట్టు. ఆయన తల మీద కూర్చున్నాడు, ఆయన కాళ్ళ కింద కూర్చున్నాడు. పక్షానే అంటే పక్కనే కూర్చున్నాడు, ఎందుకంటే సమానము కాబట్టి. అర్థమైనా? ఇది నేను ఎందుకు అంటున్నానంటే, చివరి రోజులలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తున్నారట, అబద్ధ బోధకులు వస్తున్నారట. చాలా మందిని సత్యం నుంచి దూరం తీసుకుపోతారు కాబట్టి నేను ఇది మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళా. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. మార్క్స్ వార్తలు రాసిన ఆయన కుడి పక్షాన కూర్చున్నాడు. యోహాను సువార్తలో 10:30 రాసింది, నేను ఇంకా తండ్రి ఏకమై ఉన్నాము. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ గురించి మనం ఇవాళ చూసుకున్నాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఏకమై ఉన్నారు. అర్థమైంది కదా? అంటే వాళ్ళిద్దరు సమానమే. ఆమె పరిశుద్ధాత్మ గురించి మనము తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? పరిశుద్ధాత్మ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? సండే అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఇంట్లో చికెన్ బిర్యానీ, లేకపోతే సండే సీరియల్,
పరిశుద్ధాత్మ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? బైబిల్ నుంచి అని అడుగుతున్నా. ఆయన ఒక పావురం వల్లే మనకు కనిపిస్తుంది. అవునా? ఎక్కడ కనిపించినాడు మనకు అట్లా? యేసు ప్రభు బాప్తిజము తీసుకున్నాడు, తెలుసా? దాని తర్వాత మళ్ళీ ఎలా కనిపిస్తున్నాడు మనకు? చెప్పండి. వెరీ గుడ్. ఆయన ఒక్కడే బైబిల్ చదువుతున్నట్టున్నాడు. మేడ గదిలో అగ్నిలా మనకు ఆయన దిగు వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యోహాను ఏమన్నాడంటే, చదవండి. మత్తయి సువార్త 3:13 మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. దేంతో బాప్తిసం ఇస్తారంటే యేసయ్య వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసము యేసయ్య వచ్చినప్పుడు ఇస్తారంట. సో దానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. మనం పరిశుద్ధాత్మని బైబిల్లో మొదటిగా ఎక్కడ చదువుతున్నామంటే ఆది కాండములో. ఆయన సృష్టికల ముందు నుంచే ఉన్నాడు, సృష్టి ఆరంభంలో కూడా ఉన్నాడు, సృష్టిని కూడా ఆయన చేసి ఉన్నాడు. ఆమేన్. అంటే ఆయన సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే సృష్టికర్తనో, కుమారుడైన దేవుడు ఎలాగైతే సృష్టికర్తనో, పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త. ఆమేన్. ఆది కాండము 1:2-3 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన దేవుని ఆత్మ జలముల పైన దేవుని వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగేది. ఆత్మ పోయినప్పుడే, ఆత్మ ఎప్పుడైతే సంచరిస్తుందో, ఆత్మ ఎప్పుడైతే ముందుకు వెళ్ళినప్పుడే అప్పుడే దేవుడు మాట్లాడతాడంట. అంటే ఆత్మ లేకుండా దేవుడు ఎప్పుడు మాట్లాడరు. ఆత్మ కార్యము లేకుండా దేవుడు ఎప్పుడు మాట్లాడరు. అర్థమైనా? సృష్టి చేయాలంటే కూడా ఆత్మ ముందు వెళ్ళి ఏమైంది అక్కడ? జలములపై అల్లాడుచుండును. అప్పుడు దాని తర్వాత ఎవరు మాట్లాడారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడు. ఆత్మ కార్యము లేకుండా దేవుడు మాట్లాడడు. హోలీ స్పిరిట్ లేకుండా దేవుడు ఏ పని చెయ్యడు. ఆమేన్. ఇక్కడ మనకు పరిశుద్ధాత్మను ఎలా కనిపిస్తున్నాడంటే ఆయన ఒక సృష్టికర్తలాగా కనిపిస్తున్నాడు. అంటే ఆయన ఒక వ్యక్తి, ఆయనకు ఆలోచనలు ఉంది, ఆయనకు ఒక స్కిల్ ఉంది, విజ్డమ్. అర్థమైందా? యోబు గ్రంథం కదా 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవుని ఆత్మ సృష్టించిందంట. ఎవరు సృష్టించను? ఇక్కడ మనం చూసేది ఎవరు సృష్టించను? దేవుని ఆత్మ సృష్టించను అని యోబు చెప్తాడు. ఆది కాండము 1:26 దేవుడు మన స్వరూపము, దేవుడు అన్న మాట ఏంటంటే మన స్వరూపము, మన. ఇప్పుడు మామూలుగా దేవుడు ఒక్కడే అయితే నా పోలిక అంటాడు. అవునా? అంతేనా? నా స్వరూపం నా పోలిక అంటాడు. కానీ ఇక్కడ ఏమంటారు? మన అంటే ఒక్కరికన్నా ఎక్కువ మంది ఉన్నట్టు. అంతేనా? అని ఎవరితో మాట్లాడుతున్నాడు? యోబు గ్రంథం చూస్తే పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు, ఆత్మదేవుతో కూడా మాట్లాడుతున్నాడు. దాని తర్వాత మనం చూసేది ఏంటంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 15-16. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరు ఆయన అంటే కుమారుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. చెప్పండి. అదృశ్య దేవుని స్వరూపి సృష్టికి ఆది సంపూర్తి ఆకాశమందునవియు భూమి అందునవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానములైనను అధికారములైనను సర్వము ఆయనందు సృజింపబడి. ఆయనందు సృజింపబడి అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఇంకా ఆత్మ.
ముగ్గురు కలిసి సృష్టి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆమె క్లియర్ ఎక్కడ దాకా అర్థమైందా? అర్థం కాదు. నిద్ర వస్తుందా? 12 అయిపోయింది, ఆకలి అవుతున్నాను. ఇవంతా మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనల్ని అడిగే ప్రశ్నలకి మనకు జవాబు ఉండాలంట. నీ విశ్వాసము దేవుడు పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు అంటే అన్నిల మధ్యనే పరీక్షిస్తాడు. వాళ్ళు వేసిన జవాబుల కంట నువ్వు సిద్ధంగా ఉండి సమాధానం చెప్పాలి. నువ్వు సిద్ధంగా లేకుండా నువ్వు ఎలా సమాధానం చెప్తావు? పర్లేదు దేవుని నమ్ముకో, నీకు అది ఇచ్చేస్తాడు ఇది ఇచ్చేస్తాడు అంటే కాదు, దేవుని తెలుసుకోవడం కాదు. దేవుని వ్యక్తిగతమైనది కూడా మనము తెలియబడాలి. అందుకే బైబిల్ ఇవన్నీ రాసింది. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు అని, ప్రభు ఆత్మ అని పిలువబడతాడు అన్నమాట. అది మనం ఎక్కడ చదువుతున్నామంటే అపోస్తుల కార్యములు 5:3. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అననీయ ఎవరిని మోసపుచ్చిందట? పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మని ఇక్కడ ఏమని రాసింది? పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను. మూడో వచనాలు పరిశుద్ధాత్మ అంటున్నాడు. 4వ చదవనమ్మా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమైనదా లేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశిస్తున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడుతున్న. దేవునితో అంటే పరిశుద్ధాత్మ మోసపించినట్టు, దేవునితో అబద్ధం ఆడినట్టు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంగ్లీష్ లో బాగుంటది. హీ 3rd verse ఏమంటుంది? హీ లైడ్ టు ద హోలీ స్పిరిట్. 4th verse లో హీ లైడ్ టు గాడ్ అని ఉంటుంది. పరిశుద్ధాత్మకు తో ఏంది అబద్ధాలేనంట. దాని తర్వాత దేవునితోనే అబద్ధాలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నాడు అక్కడ పేతురు. 9 అదే అధ్యాయంలో 9వ వచనం. ప్రభు ఒక ఆత్మ. పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ అంటాము, ప్రభు ఒక ఆత్మని కూడా అంటాము. పరిశుద్ధాత్మకు మరో పేరు అంతే. ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెన్మిడిని బాధ పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నది, వారి నిన్ను మోసకొనిపోవద్దని ఆమెతో చెప్పాను. పరిశుద్ధాత్మను యేసు ఆత్మ కూడా అంటారు. అపోస్తుల కార్యములు 16:6-7. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారి తుర్కియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళేది. ఎవరంట? ఫస్ట్ ఎవరు ఆటంకపరిచారు అక్కడ? మళ్ళా చెప్పండి స్టార్టింగ్ నుంచి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున వారు తుర్కియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళేది. ముషియా దగ్గరికి వచ్చి బిథూనియాకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేది కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. యేసు ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే యేసు ఒక ఆత్మ అని కూడా పరిశుద్ధాత్మ అని అంటున్నాను. ఆమె ఇక్కడ మనం గ్రహించే మాటలు ఏంటంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సువార్త చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. సువార్త చేయొద్దు అని కూడా మాట్లాడుతుంది. అర్థమైందా? అక్కడ ఎవరు ఆటంకపరిచింది? పరిశుద్ధాత్మనే ఆటంకపరిచింది. అక్కడ నువ్వు పోవద్దు, అక్కడ సువార్త చేయొద్దు, దేవుని చిత్తం కాదని పరిశుద్ధాత్మ కూడా ఆపుతుంటుంది. అప్పుడప్పుడు అనుకోద్దు నాకు ఎందుకు ఈ అవకాశం రాలేదు, ఎందుకు ఇట్లా ఆగిపోయింది అని అంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆపివేస్తుంది. కొంతమంది టెన్షన్లో పడి నిద్ర రాదు. కానీ ఏది నేను అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా దేవుని కోసము కార్యం జరుగుతలేదు ఏంటంటే పరిశుద్ధాత్మనే ఆపుతుంది. పరిశుద్ధాత్మ అంటే బైబిల్లో రోమిలకు కానీ అవి ఇట్లా చదివితే పరిశుద్ధాత్మ ఒక బిలీవర్ని కంట్రోల్ చేస్తుందంట. వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ యాక్షన్స్ కానీ, వాళ్ళు ఎక్కడ నడవాలో వాళ్ళ మనసుని కూడా దేవుని పని వైపే తిప్పేటట్టు చేస్తారు. ఒకవేళ నీకు చేయబుద్ధి అయితే లేదు, ఒకవేళ ఆ పని అయితే లేదంటే దేవుని ఆత్మ నడిపింపు లేదు అక్కడ. చాలా మంది భయపడిపోతారు, ఏది ఏమైపోయింది అవుతలేదు, నేను అనుకున్నా కదా అని అనుకుంటారు. కానీ పరిశుద్ధ ఆత్మనే ఆపుతారు. యేసు యొక్క ఆత్మనే ఆపుతారు అప్పుడప్పుడు. అర్థమైనా?
పరిశుద్ధాత్మ చేసే పనులు అన్నమాట ఇవన్నీ. పరిశుద్ధాత్మని క్రీస్తు ఆత్మ, ఇంతకుముందు యేసు ఆత్మ అన్నారు, ఇప్పుడు క్రీస్తు ఆత్మ అని కూడా అంటారు. ఇక్కడ ఒకటో పేతురు అధ్యాయం 10 మీకు తెలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి. ఏంటంట? క్రీస్తు ఆత్మ. ఇక్కడ మనం చూసేదంటే అండర్లైన్ చేసిన ఏంటది? అంటే ఆత్మ ఏం చేస్తుందంట? ప్రవచిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పాస్టర్ వాళ్ళ సొంత జ్ఞానంతో సొంత ఫీలింగ్స్ అని ప్రవచనాలు ఇచ్చేస్తున్నారు. అందరు కాదనుకంటే కొంతమంది. కానీ ప్రవచనం ఇచ్చే వరం ఎవరంట? ఆత్మది. ఆ పని ఆత్మది. ఆత్మలోకం ఉంటుంది తెలుసా, బైబిల్లో రాసి ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది ఫిజికల్ వరల్డ్, ఇది భౌతికమైన లోకం. ఆత్మలోకంలో చూసేది ఎవరంటే ఆత్మ మాత్రమే ఇస్తుంది, మనం చూడలేం. ఆ ఆత్మ నీలో ఉంటే నీకు కూడా ఆత్మ చూపిస్తుంది. ఆ ఆత్మ నీలో ఉంటే నీ ద్వారా ప్రవర్తిస్తుంది. పరిశుద్ధాత్ముడు అంట ప్రవచిస్తుంది. ఇది మనుషుల జ్ఞానము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్మ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడంటే క్రీస్తు ఆత్మలకు కూడా పరిచయం అవుతున్నాడు. ఆయన ఒక ప్రవచించేలా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? వెరీ గుడ్. ఆమేన్ అని గట్టిగానండి. ఆమేన్. ఒక ముక్క తక్కువ పడితే ఎట్లా అవుతారు? అట్లా రాల గట్టిగా. పరిశుద్ధ ఆత్మ అంట యేసు క్రీస్తు ఆత్మ అని కూడా అంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1-20. యేసుక్రీస్తు ఒక ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించినని నేను ఎరుగుదును. ఆమేన్. అర్థమైంది కదా? పరిశుద్ధాత్మ లేకుండా పునరుద్ధానమే లేదంట. యేసుక్రీస్తే లేవడు. ఒకవేళ మనం ఇవాళ చచ్చిపోతే మనకు కూడా పునరుద్ధానము ఉండదు. పరిశుద్ధాత్మ లేకుండా పునరుద్ధానమే లేదంట. శరీరం అనేది లేవదు ఎప్పటికీ. ఇప్పుడు సిస్టర్ ఇక్కడ సాక్ష్యం ఇచ్చారు కదా, మేము కూడా ఒకవేళ చచ్చిపోతే మేము అమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకు తెలుసా? ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? పునరుద్ధానం వల్ల. పునరుద్ధానం జరగాలంటే పరిశుద్ధాత్మ కావాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మనిషి చచ్చిపోయిన వాళ్ళని లేపేయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. యోహాను 5వ అధ్యాయంలో చదివితే 22-24 దాకా చదివితే అక్కడ తండ్రి అయిన దేవుడు కుమారునికి అధికారం ఇచ్చారంట. చచ్చిపోయిన వాళ్ళు ఆయన మాటతో, ఆయన స్వరంతో లేపుతారంట. యేసుక్రీస్తు లేపుతారు, తండ్రి అయిన దేవుడు చనిపోయిన వాళ్ళని లేపుతారు. ఇక్కడ మనం చూసేది ఆత్మ కూడా మనిషి చచ్చిపోయిన వాళ్ళని లేపుతారు. పునరుద్ధానము ఆత్మ కలుగజేస్తుంది. చదువు రోమియోలకు రాసిన పత్రిక 8:11. మృతులో నుంచి యేసును లేపిన ఆత్మ. ఏదైతే ఆత్మ యేసు ప్రభువును లేచిందో అదే ఆత్మ మీలో ఉంటే మీరు కూడా లేస్తారు. ఆమె తెలుసా? మీరు చనిపోయినాక లేస్తారు, బాధపడద్దు. యేసు రాకడ చాలా త్వరలో ఉన్నది కాబట్టి సంఘం పడక ముందు ఏమవుతుందంటే, యేసు మనం మేఘాల్లో కలుసుకోక ముందు ఏమవుతుందంటే మృతుల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ లేస్తారట. మృతుల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ లేస్తారట. వాళ్ళే మొదటిగా లేచేది. బతుకున్న వాళ్ళు మనమందరం కూడా వాళ్ళు లేచి వెళ్ళినాక మనం వెళ్తామంటారు. అంటే ఇప్పుడు సిస్టర్ అన్నారు కదా, వాళ్ళ తల్లిగారు చనిపోయి పరలోకంలో ఉన్నారని, వాళ్ళ తల్లిగారు వెళ్తూ ఉన్నాక వీళ్ళు చూస్తూ వెళ్తారు. వాళ్ళ వెనక సడన్ గా మాట్లాడుకుంటారు, ఏదమ్మా అప్పుడే నాకన్నా ముందుకు వస్తున్నావు అట్లా. పరిశుద్ధాత్మ లేకుండా పునరుద్ధానము
లేదు. పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో దాన్ని లేపుకున్న వారితో చెప్పారు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ దేవాలయం అంటే దేహం అనే దేవాలయం మీరు పడగొట్టండి, నేను 3 దినాల దాన్ని లేపుతాను. ఫస్ట్ ఎవరు లేపుతున్నారు? పరిశుద్ధాత్మ లేపుతున్నారు. చూస్తున్నాము. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా దేవాలని నేనే లేపుతా, అంటే ఆయన శరీరాన్ని నేనే లేపుకుంటా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అర్థమైందా? యోహాను సువార్త 2:22. మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని, మృతుల నుంచి యేసు ప్రభు ఆయన శరీరాన్ని ఆయననే లేపుకున్నాడు అని రాసింది. ఇంతకుముందు మనం ఏం చదివిన రోమియోలకు 7:11 ఏమని రాసింది? 7 అంటున్నాం. 8:11 ఏమని రాసింది? ఆత్మదేవుడు లేపినట్టు. ఇక్కడ మనం చూసేది అంటే యేసు ప్రభువే లేపుతాడంట ఆయన శరీరాన్ని. ఇది చదవండి. యోహాను సువార్త 10:18. ఎవరు నా ప్రాణం తీసుకోలేదు, ఎవరు నా ప్రాణం తీసుకోలేదట. అంతటా నేనే దాన్ని పెట్టుకున్నాను, దాన్ని పెట్టుటకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు తిరిగి లేపెటకు తిరిగి తీసుకునేటకు ఆయనకే అధికారం ఉందంట. పరిశుద్ధాత్మక అధికారం ఉంది, యేసు ప్రభుకు కూడా అధికారం ఉంది. అంటే దాన్ని బట్టి ఏమంటుందంటే సమానం ఇద్దరు. యేసు ప్రభు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ఇప్పుడు ఇంకోటి చూడండి. అపోస్తుల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన లేపాడు. దేవుడు లేపిండంట. దేవుడు తండ్రి అయిన దేవుడు లేపుతున్నాడు, పరిశుద్ధాత్మ లేపుతున్నాడు, ఇంకా యేసు ప్రభు కూడా ఆయన శరీరాన్ని ఆయన లేపుతున్నాడు. అంటే త్రిత్వం కనిపిస్తున్నది మనకు. దేవుని చావులో, దేవుని పునరుద్ధానం, యేసుక్రీస్తు పునరుద్ధానంలో కూడా 3 వ్యక్తులు పనిచేస్తున్నట్టే కనిపిస్తున్నది మనకి. సృష్టి ఆరంభంలో కూడా 3 వ్యక్తులు పనిచేస్తున్నారు. యేసు ప్రభు తిరిగి చనిపోయి తిరిగి లేవాలంటే, అంటే సృష్టి చచ్చిపోయి సృష్టి మళ్ళా బతకాలంటే, నువ్వు నేను మళ్ళా తిరిగి లేవాలంటే ఈ త్రియేక దేవుడు పని చేయాల. లేదు నేను యేసు ప్రభునే నమ్ముతాను, నేను ఈ వ్యక్తిత్వం నేను నమ్మను బ్రదర్ అని కొంతమంది వచ్చినారు. తెలుసా? ఇప్పుడు నేను ఒక క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను. నేను ఇంతకుముందు క్యాథలిక్. మా జీవితం ఎట్లుంటుంది అంటే, త్రిత్వం అంటే ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది బోధిస్తారు కూడా. ఎందుకు తెలుసా? ఏమని బోధిస్తారు తెలుసా? గర్వంతో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కదా. 3వది పరిశుద్ధాత్మ కాదు, ఏమంటారు? మదర్ మేరీ అంటారు. తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ మదర్ మేరీ. వాక్యాన్ని కూడా పక్కకు పెట్టేస్తారు. త్రిత్వం లేకపోతే పునరుద్ధానము లేదు. యెహోవా విట్నెస్ విన్నారా? జెహోవా సాక్షులు, యెహోవా సాక్షులు అంటారు. వాళ్ళు తిరుగుతుంటారు. ఏమంటారంటే యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు సృష్టించబడ్డాడు అంటారు. ఆయన దేవుడు కాదు, ఆయనను సృష్టించబడ్డాడు. ఆయన యేసు ప్రభు యెహోవా దేవుడితో సమానం కాదు. మనం ఇక్కడ ఏం చేస్తాం? ఆయన కూడా ఏమి చనిపోయే వాళ్ళని లేపే సామర్థ్యం ఆయన కూడా ఉంది. చూసామా? తండ్రి అయిన దేవుడు కుమారుని దేవా అని పిలుస్తున్నాం. పరిశుద్ధాత్మని దేవుడితో పోలుస్తున్నాడు. ఆయనకు కలిగి ఉన్న ఏది పవర్ కూడా, మృతుల నుంచి లేపేవాడు కూడా పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమారుడు, ముగ్గురు ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ లేకుండా రక్షణ లేదు. పరిశుద్ధాత్మ లేకుండా రక్షణ లేదు. కొంతమంది గుంపులు ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు, యేసు ప్రభు ఒక్కడే నమ్ముతున్నారు. కానీ బైబిల్లో మనకి పదే ఏమని రాసిందంటే, ఎవరైతే నమ్మి బాప్తిజము పొందుతారో వాళ్ళు విశ్వసిస్తారు. బాప్తిజం ఏ నామం లేదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాలు కాదు, నామము అంటే ఒకే ఒక దేవుడు 3 వ్యక్తులు మనకి కనిపిస్తుంది. ఆమె రోమియోలకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసిస్తే
మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే, క్రీస్తు ఆత్మ ఇంతకుముందు చూసుకున్నాం కదా, దేవుని ఆత్మన్న క్రీస్తు ఆత్మన్న పరిశుద్ధాత్మన్న అంతా ఒకటే. చదువు. క్రీస్తు ఆత్మ లేని వాడే, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆయన వాడు కాదంట. పరిశుద్ధాత్మ నేను లేకపోతే నువ్వు క్రీస్తుకు చెందినవనే కాదంట. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుంది? పునరుద్ధానమే లేదు అంటే నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతారు. లేపేవాడు. చాలా మంది అంటారు హోలీ స్పిరిట్ ఇస్ ది అప్పర్ టేకర్. శాతాన్ అంటే అండర్ టేకర్. అండర్ టేకర్ అర్థమైందా? చెప్పింది WWF లో ఉంటారు, అండర్ టేకర్ అని పేరు పెట్టుకున్నాడు ఒక ఆయన. దాని మీనింగ్ ఏంటంటే పాతాలోకి గుంచుకొని పోయేవాడు అండర్ టేకర్, కిందికి గుంచుకొని పోయేవాడు. అంటే పరిశుద్ధాత్మ లేనప్పుడు నేను ఎవరు కూడా పైకి లేపలేదు. వెంటనే చచ్చిపోగానే ఆ ధనవంతుడు ఎక్కడ కళ్ళు తెరిచాడట? ఎక్కడ కళ్ళు తెరిచాడు? పాతాలలో కళ్ళు తెరిచాడు. చచ్చిపోయిన వెంటనే ఇక్కడ మూసాడు, అక్కడ తెరిచాడు. అయ్యో కన్ను మూసుకున్నాడే మా అయినా లేకపోతే మా తాతను ఎవరని అనుకుంటున్నాడు. కానీ చాలా మంది కన్ను ఇక్కడ మూయగానే ఆత్మలోకంలో తెరవబడుతుంది. వెంటనే కన్ను రెప్పలంతా మారిపోతుంది. అప్పుడేస్తారు. అప్పుడే సోఫా, టీవీ, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తుంటది. చనిపోగానే అయిపోయింది. క్రీస్తు లేకపోతే చీకటి, అగ్ని. యేసుక్రీస్తు లేకపోతే అంత డేంజర్. పరిశుద్ధాత్మ లేకపోతే అంత డేంజర్లో ఉన్నాం మనం. తండ్రి అయిన దేవుడు లేకపోతే అంత డేంజర్లో ఉన్నాం. అందుకే మనము ఆత్మైన దేవుడు మనలో ఉండాలని ప్రార్థించాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ లేకుండా చదవండి. అమ్మలేమంటాం. పరిశుద్ధాత్మ ఇచ్చే వరమే ఏం తెలుసా? విశ్వాసము. ఒక వరం ఏంటంటే ఆయన ఇచ్చే అనేక వరాల్లో విశ్వాసం అనే వరం. అంటే ఆయన ఉంటేనే నువ్వు ఆయనని ప్రభుగా అంగరిస్తావు. ఆయన ఉంటేనే యేసు ప్రభు దేవుడని గుర్తిస్తావు. ఆయన ఉంటేనే యేసు ప్రభు ప్రభువా అని చెప్పి నువ్వు పలుకుతావు, లేకపోతే పలకలేదు. చూడండి. దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ప్రభు అని కూడా చెప్పలేరంట. ఇప్పుడు నేను ఇక్కడ బోధిస్తున్నానంటే యేసు ప్రభువు దైవత్వన గురించి, లేకపోతే ఆత్మ గురించి, లేకపోతే తండ్రైన దేవుని గురించి నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నా అంటే ఆ జ్ఞానము నాకు ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ. ఆ కృపను ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ. త్రియేకత ఎవరిచ్చినారు? మీరందరూ కూర్చొని వింటున్నారంటే ఆ కృపని కూడా పరిశుద్ధాత్మనే ఇచ్చింది. ఈ వాక్యాన్ని విన్నాక మీకు మీ విశ్వాసము ఇంకా బలపరుస్తుందంటే ఆ బలపరిచి ఎవరో కాదు, పరిశుద్ధాత్మనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినందుకు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు. సాక్ష్యము అంటే నువ్వు ఒకరి గురించి ఒకరు యేసుక్రీస్తు గురించి ఒకరికి సాక్ష్యం ఇవ్వాలన్నా, సువార్త ప్రకటించాలన్నా మనకి ఎవరు కావాలంట? పరిశుద్ధాత్మ. అపోస్తలుల కార్యాలు 4:30 వారు ప్రార్థన చేయగానే వారు కూడి చోట పంపించాను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించినట్టు. ధైర్యం ఒక మనిషి, ఒక పాస్టర్, లేకపోతే ఒక ఇవాంజలిస్ట్ ధైర్యంగా మాట్లాడుతుంటే ఆయనలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉందని గుర్తించాను. పేతురు ఒకప్పుడు యేసయ్యని ఏం చేస్తున్నారు? తునీకరించింది 3 సార్లు కదా. డినైజేషన్ ఎన్నిసార్లు? 3 సార్లు. అదే పేతురు 3,000 మంది ముందట బోధించడంట. 3 నుంచి 3,000 మందికి 3,000 మందికి ఆయన బోధించినాడు. 3 సార్లు దేవుణ్ణి, జనాలకు భయపడి దేవుణ్ణి డినై చేసి దాని తర్వాత 3,000 మంది మధ్యలో ఒప్పుకున్నాడు యేసే ప్రభు అని. దేని కార్యం అంటే పరిశుద్ధాత్మ కార్యం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నేను ఎందుకు నా స్నేహితునికి వాక్యము చెప్పలేకపోతున్నాను, సువార్తని పంచలేకపోతున్నావు అంటే నీకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ మాత్రమే ఇవ్వగలదు.
నేను ఎందుకు ఇతరుల మధ్యలో నేను ఎందుకు సాక్ష్యంగా ఉండలేకపోతున్నానంటే పరిశుద్ధాత్మ నీకు ధైర్యం ఇస్తలేదు కాబట్టి నువ్వు కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నన్ను నింపండి యేసునామములో. ఆమేన్. పరిశుద్ధాత్మ మాట్లాడే దేవుడు. పరిశుద్ధాత్మ ఎలాంటి వ్యక్తి అయినా మాట్లాడే దేవుడు. ఆయన చాలా మంది పరిశుద్ధాత్మ అంటే ఏదో గాలిలా వచ్చేస్తారు, పుష్ అంటారు, టచ్ అంటారు, ఏమంటారు ఇక పరిశుద్ధాత్మ అనుకుంటారు కొంతమంది. లేకపోతే ఒక క్లౌడ్ అనుకుంటారు. లేకపోతే మనం చూసినట్టు ఆయన ఒక పావురం వల్లే, పావురం అని అనలే అంటే పావురం అని అనలే, పావురం వల్లే అంటే పావురం అని కాదు. పావురానికి ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అంటే సాఫ్ట్నెస్, పరిశుద్ధత చూపించిన పావురం వల్లే అంటారు కానీ అది పావురం కాదు. అగ్ని వల్లే కానీ అది అగ్ని కాదు. ఇప్పుడు గ్యాస్ వెలిగించగానే అగ్ని కనిపిస్తున్నావా, పరిశుద్ధాత్మ అనొద్దు. అగ్ని వల్లే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, నీతో నాతో మాట్లాడే వ్యక్తి. నేను చెప్పిన మాటలు, నేను చేసిన ప్రార్థనని తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టే వ్యక్తి. దేవుడు ఆలోచనలు మనకి తెలియజేసే వ్యక్తి పరిశుద్ధాత్మ. చదవండి. ఫిలిప్పుతోనే ఆత్మ మాట్లాడింది, చెవులు మాట్లాడిందంట. నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో ఆత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడిందంట. ఏమని? రథము దగ్గరకు పోయి అంటే అక్కడ ఏమైందంటే, అక్కడ ఇథియోపియన్ ఉంటాడు కదా, నపంచుకుడు అక్కడ ఆయనకి వెళ్ళి వాక్యం బోధించాలని ప్రేరేపజేసింది, చెప్పింది అంటే ఒక వ్యక్తి మాట్లాడగలిగే దేవుడు, ఆయన మాట్లాడగలిగే ఆత్మ. చాలా మంది అంటుంటారు నిజంగానే దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు. మన విగ్రహాన్ని మొక్కుతలేము. విగ్రహాల కంట నోరున్నా అవి మాట్లాడదు, కన్నున్నా దానికి కనిపించవు, చెవులున్నా దానికి వినిపించగలవు. మన దేవుడు సజీవమైన దేవుడు. నువ్వు మనసులో ఏమైతే మాట్లాడు అది కూడా ఆయనకు తెలుసు. అన్న అంటే మనుషులు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఆమె ఉట్టి పెదాలు కలుగుతుంటే ఏలి ఏమనుకున్నాడు? యాజకుడు తాగొచ్చిందేమో, తాగి వాగుతుంది అనుకున్నాడు. కానీ మనసులో ప్రార్థన చేస్తుందంట. అది దేవుడు అడిగింది కానీ ఏలి అడగలే. అర్థమైందా? మన అంతరంగాల్లో మనం మాట్లాడుకునేది దేవుడితో. నువ్వు ఎంత బాధ నోట్స్లే రావాలని లేదు, కానీ నువ్వు దేవుడితో ఏదైతే మాట్లాడుకుంటున్నావు, బాధపడుతున్నావు, ఏదైతే చెప్తున్నావో ప్రతిది కూడా ఆత్మదేవుడు వింటున్నాడు. తండ్రి అయిన దేవుడు వింటున్నాడు. కుమారుడు యొక్క దేవుడు వింటున్నాడు. ప్రతి ఒక్కరు తెలుసాలి. ఆత్మదేవుడు ఫిలిప్తో మాట్లాడింది, నువ్వు అది చేయి, అక్కడ పో. చాలా మంది అంటారు పాస్టర్ ఇవాళ రేపు ఏంది బోధిస్తూ సడన్ గా ఎవరితో పేర్లు తీస్తారన్న, పేర్లు వస్తున్నాయి అని వినిపిస్తుంది. ఆత్మదేవుడు వాళ్ళకి కలగజేస్తుంది. నిజంగానే అది జోక్ కాదు. దాన్ని చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా మంది దాన్ని తీసివేసేస్తారు. పరిశుద్ధాత్మకు పేర్లు కూడా తెలుసు, పేర్లు కూడా ఇవ్వగలుగుతాడు. నువ్వు నీ కొడుకుకి పేరు పెట్టక ముందే, నీ కొడుకుకి నీ ఏ పేరు పెడతావు నీకు తెలియక ముందే పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. చూడండి అపోస్తలుల కాలం 10 ముగ్గురు మనుషులు ఉన్నారని చెప్పేసి ఆత్మదేవుడు పేతురుతో అంటుంది. చూడండి నెక్స్ట్. బర్నబా అని పేరు తీసింది, సౌలు అని పేరు తీసింది. ఇది వాక్యానుసారంగానే. చాలా మంది కొంతమంది తప్పుగా దాన్ని వాడుకుంటున్నారు, అది వేరే. కానీ వాక్యానుసారంగా కాదా అవునా అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఉందా? దేవుడు అంట పరిశుద్ధాత్మ అంట వాళ్ళకి పౌలు అని పేరు పెట్టి చెప్పింది. బర్నబా వీళ్ళని కూడా వాళ్ళిద్దరిని నేను వెతుక్కున్నాను, వాళ్ళని పంపియండి. పేర్లు తీసి మరి చెప్తారు. ఎప్పుడైనా కానీ ఒక పాస్టర్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు, కొంతమందికి వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు చెప్తారు. చాలా మంది ఆశ్చర్యపోయి ఆ ఒక్క పేరు చెప్పిందని చెప్పేసి వాళ్ళు మొత్తం హిందూ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ముస్లిం
వేరే అన్యజనులు ఎవరైనా ఉన్నా వాళ్ళ దుఃఖం తెలుసుకోవాలి, దేవుని తెలుసుకుంటారు తెలుసా. దాని చూసి మనం నవ్వద్దు, హేళన చేయొద్దు, ఇది ఫాల్స్ టీచింగ్, ఇదంతా గిమిక్స్ అని చెప్పొద్దు. ఎందుకంటే ఇది వాక్యానుసారంగా. కొంతమంది చాలా మంది ఉన్నారు, వాళ్ళు తప్పుగా చేస్తున్నారు, కానీ అంత మాత్రం మనం దాన్ని కొట్టేయదు, వాక్యాన్ని చూడాలి. ఆమె నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దేవుని ఆత్మవరాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరాలు ఇచ్చేవాడు అన్నమాట. చాలా మంది ఈ మధ్యకాలంలో ఏమంటారు, దేవుడు వరాలు ఆగిపోయినాయి, దేవుడు వరాలంట ఆగిపోయినాయి. వాళ్ళని ఇంగ్లీష్లో ఎట్లుంటారు అంటే సెసేషనిస్ట్ అంటారు. అంటే ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ హ్యాస్ స్టాప్డ్. దేవుని ఆత్మల వరాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినంటే ఇప్పుడు అపోస్తులు లేరు, బైబిల్లో ఎక్కడ అది రాసి లేదు. ఆత్మవరాలు చల్లండి. ఒక ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. జ్ఞానవాక్యం కొంతమందికి, కొంతమందికి విశ్వాసమును, స్వస్థపరచిన వాళ్ళను ఆ వరం కూడా ఆత్మని ఇస్తుందంట. అద్భుత కార్యం చేసేది కూడా, వీటన్నిటినీ ఆత్మ అక్కడే తన చిత్తం చెప్పిన ప్రతి వారికి ప్రత్యేకంగా పంచి కార్యసిద్ధి కలిగించేస్తున్నాడు. ఆత్మ, ఒకే ఒక ఆత్మ అనేక వరాలు ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, నిజంగా మొదట ఎక్కడ నిర్మించాడంట? అది మొదట ఎక్కడ? సంఘములో. ఇది గుర్తుపెట్టుకోండి, సంఘములో అంటే మొదట కొందరిని, కొందరి బోధకులు, కొందరిని అద్భుతం చేసే వాళ్ళగా వాడుకుంటారు. కొందరిని స్వస్థపరిచి కృపావరులు, కొందరు రాసుడు. అందరు అపోస్తుల్లా, అందరు ప్రవక్తల్లా, అందరు బోధకులా, ఇక్కడ అర్థమైన విషయం ఏంది? దేవుడు అంట వీళ్ళందరికీ కూడా ఎన్నుకున్నాడు. ఎక్కడ ఎన్నుకున్నాడంట? సంఘములో. వెరీ గుడ్, చాలా. ఎవరు చెప్పారు? సంఘం అని చెప్పారు. సంఘములో అంటే సంఘము నేడు దాకుందా? సంఘము నేడు దాకుందా లేదా? ఇప్పుడు సంఘం ఉందా లేదా? మనం సంఘమే. సంఘములో అంటే నేడు దాకా సంఘం ఉంది కాబట్టి నేడు దాకా ఈ వరాలు ఉన్నాయి. ప్రవచించిన వరము ఉంది, స్వస్థత వరము ఉంది. సంఘం ఉంది కాబట్టి ఉంది కదా, సంఘానికి కదా ఇచ్చింది నేను, అంతేనా? ఇంకా స్వస్థత వరాలు, భాషలు మాట్లాడేవాళ్ళు, అది కూడా ఉంది. అది ఆగిపోలేదు, ఎక్కడ రాయలేదు బైబిల్లో. ఎవరో ఫారెన్లో స్టార్ట్ చేసేది, ఆగిపోయింది. జోకులు చేసుకుంటా కొంతమంది, చాలా మంది తప్పుగా వాడారు. అది 100% కరెక్ట్. అది ఇక వాళ్ళు తప్పుగా చెప్పారని చెప్పేసి ఇది లేదు అని చెప్పడానికి మనకు అధికారం లేదు. అది దేవుని వాక్యము, నీ వాక్యం కాదు, నీ స్కూల్ నోట్బుక్స్ కాదు, అది ఇష్టం వచ్చినా రాసుకోనికి దేవుని వాక్యము అది, అవునా? ఇంకో మాట గ్రహించాలి ఏంటంటే, కొందరికి ప్రవచనాలు, కొందరికి భాషలు, కొందరికి స్వస్థత, కొందరికి అందరికీ కాదు, అందరికి ఒకటే ఉండదు. కానీ పౌలు అంటారు అన్నిటి కోరుకోండి, అన్నిటి కోసం ప్రార్థన చేయండి అంటారు. కరెక్టే, కొందరికే ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యం బాగా చెప్తాను, కొందరికే అది. నేను ప్రయోజనంగా స్వస్థత రావాలని గ్యారంటీ లేదు, అది వేరేలకు ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏమైనా రోగం వచ్చిందో, ఏదైనా కష్టాల్లో ఉన్నావో, నీకు దేవుని
ఆత్మవరము అంటే కలిగిన వాళ్ళకి పోయి ప్రార్థన చేయించుకోవాలి, పోవాలా. ఆయన చేస్తేనే అవుతుందా అంటే దేవుడు అలా నిర్మించండి, దానికి గర్వం అంటారు. ఆయన దగ్గర ఎందుకు పోవాలా అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన వరము. ఆమె ఈ అన్ని వరాలు కూడా దేవుడు. ఇప్పుడు కొంతమంది బయలుదేరి సువార్త చేసిన వాళ్ళు కొంతమంది పడదు. అద్భుత కార్యం చేసిన వాళ్ళకి ఎట్లుంటుందంటే మేము అద్భుత కార్యం కూడా చేస్తాం, వాళ్ళు ఉట్టి సువార్త చేస్తారు, వాళ్ళు ఇట్లా ఆత్మకార్యం లేదంటారు. అర్థమైందా? కానీ వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే కొందరికే దేవుడు ఇచ్చిండు. సువార్త చేసిన వాడు ఎట్లా అంటాడంటే మేమే వీధికి వెళ్ళి చేస్తాము, వీళ్ళందరూ చర్చిలలో గుంపులు పెట్టుకుంటారు, బయటికి రాలంటారు. తప్పదు. దేవుడు వాళ్ళని అలా వాడుకుంటున్నాడు, అలానే వాడుకొని. దేవుడు మీకు ఒక్కరికి ఆ భారం ఇచ్చిండు, వీధికి వెళ్ళి సువార్త చేయని. దేవుడికి ఒక్కడే నీకు ఆ భారం ఇచ్చిండు, ఎవరు రోగుల కోసం ప్రార్థన చేయని. కొందరికి. అందుకే బైబిల్ స్పష్టంగా రాసి చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్ చదివినప్పుడు. ఆమె ప్రవచించే వరం కొందరికే ఉంటుంది, వాళ్ళు ఎక్కువ మంచిగా బోధించలేరు, వాళ్ళు సువార్త రోడ్డు మీద చేయలేరు. కానీ వాళ్ళకి ప్రవచన చేస్తే ఏముంటుంది? వరం ఉంటుంది. వాళ్ళు సువార్త బయట చేయాలని చెప్తే వాళ్ళని కొట్టేస్తున్నా, దేవుని పని అడ్డుకుంటున్నాం. ఒకటి కొరింథీ 3:8 ప్రేమ శాశ్వత కాలం ఉండును. సో దీన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే వరాలు ఆగిపోయినాయి అంటారు. వరాలు ఆగిపోయినాయి, అపోస్తులు లేరు కాబట్టి, దేవుడు పెట్టిన అపోస్తులు లేరు కాబట్టి ఆగిపోయింది అంటారు. ఇక్కడ ఈ అధ్యాయం పట్టుకుని అంటారు చాలా మంది పెద్ద పెద్ద టీచర్స్, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఫారెన్ లో స్టార్ట్ అయింది ఇవన్నీ, వెస్టర్న్ టీచింగ్స్ ఇవన్నీ. వాళ్ళు ఏదో కొన్ని సంఘాల కొన్ని మిస్టేక్స్ చూస్తారు, దాన్ని పట్టుకొని ఇక నోటుకొచ్చిందంతా చెప్పేస్తారు. ఇక అపోస్తులు ఉన్న వరకే స్వస్థలైనాయి, అపోస్తులు ఉన్నదాకనే ప్రవచనాలు చెప్పారు, అపోస్తులు ఉన్న వరకే అయింది, ఇదైంది, అదని అంటారు. కానీ వాళ్ళ మైండ్ ఏంటంటే అపోస్తులు ఉంటేనే చేస్తారండి, అపోస్తులు ఉంటే చేయడం కాదు. దేవుడు ఉంటే అయితే నా పనులు. దేవుడు ఉన్నాడా నేడు దాకా? నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పవర్ ఏమైనా తగ్గిపోయింది? ఎప్పుడు ఆయన ఏమైనా బలహీనంగా అయిపోయిందా? 2000 సంవత్సరాలు అయిపోయింది కదా యేసుప్రభు వచ్చి, ఇప్పుడు కొంచెం ముసలివాడు అయిపోయింది ఏమనుకుంటున్నాను. సో ఇది చూసి వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ నమ్మొద్దు మీరు, ఇది ఆగిపోయినాయి, ఇప్పుడు చేసినట్టే గిమిక్స్ అని కాదు. ఇప్పుడు పౌలు ఇక్కడ ఆగిపోయింది అంటుందంటే దానికి అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన ప్రేమ గురించి, ప్రేమలో మీరు బాగా ఆ వరాన్ని బాగా కోరుకోండి, ప్రేమలో కలిగి ఉండండి. ఎందుకంటే ఒక రోజు అంటే అక్కడ ఉన్న సంఘాలకు ఎట్లున్నారంటే వాళ్ళు గర్వంగా ఉన్నారు, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, అది అంటారు. కానీ ఇవన్నిటికన్నా శ్రేష్టమైన ఒక్కటే బాబు, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ నిరంతరం అంటాం. పరలోకంలో మనకి ఏం అవసరం లేదు, పాస్టర్ అవసరం లేదు. పరలోకంలో యేసుప్రభుని చూస్తున్నాం, నీకు విశ్వాసం అవసరం లేదు. చూసినప్పుడు విశ్వాసం ఎందుకు? విశ్వాసం కూడా పరలోకంలో అవసరం లేదు. ప్రవచనాలు ఉండవు, అద్భుత కార్యాలు ఉండవు. ఎందుకంటే నువ్వు పరలోకానికి వెళ్ళినాక ఏమవుతుంది? స్వస్థపరిచి ఉంటావు ఎప్పటికీ, ఆయన మహిమ శరీరంలో ఉంటావు. చావు రాదు, నొప్పిలు బాధలు ఏముండవు. నా నెట్టి మీద జుట్టు కూడా వస్తుంది. అర్థమైందా? అది మహిమ శరీరంలో ఉంటామంట. దాని గురించి మాట్లాడుతూ అని ఏమన్నాడు? దీని అన్నిటికన్నా 3 నిలిచిపోతుంది. ఆ 3 ఏందని చెప్తాడు, చూపిస్తాడు. కానీ అన్నిటికన్నా ప్రేమ గొప్పదట. అన్ని నిలిచిపోతాయి, కానీ పరలోకంలో ఏముండాలా? ప్రేమ అనేది శాశ్వతం, ఎల్లప్పుడూ పోతూనే ఉంటుంది. నిత్యం కావాల మనకు ప్రేమ. ఎందుకంటే ప్రేమ ఉంటేనే మనం దేవుని ప్రేమిస్తాం. ప్రేమ ఉంటేనే మనము మన సహోదరుని ప్రేమిస్తాం, ఆ తోటి వాళ్ళని ప్రేమిస్తాం, అంతే కదా. అప్పుడే అక్కడ ఐక్యమత్యం అనేది ఉంటుంది పరలోకంలో. ప్రేమ లేకపోతే మొత్తం తెలంగాణ ఆంధ్ర విడిపోయినట్టు విడిపోతుంది. చదువు శ్రేష్టమైనది ప్రేమ, దాని మీద మీ మనసు ఉంచండి అంటలేదు.
ప్రేమ. ఎందుకంటే పరలోకంలో ప్రేమ కావాలి అందరికీ. ప్రేమ ఉంటేనే నువ్వు ఆరాధిస్తావు, ప్రేమ ఉంటేనే నీ సహోదరుని ప్రేమిస్తావు, ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళకి సువార్త చెప్తావు, ప్రేమ ఉంటేనే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తావు, అంతే కదా. ప్రేమ ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి పోతావు, అంతే కదా. 2 ఆజ్ఞలు అన్నాడు యేసుప్రభు, అన్నిటికన్నా మించింది ఏంది? ఫస్ట్ ఏంది? సెకండ్, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ మైండ్. సెకండ్, లవ్ యువర్ నేబర్. సో లవ్ ఇస్ ఫర్ ఇటర్నల్, అంటే శాశ్వతంగా నిలిచిపోయేది ప్రేమ అంటారు. ఇప్పుడు పైన దీంట్లో మనం ఏం చూస్తున్నామో, పౌలు రాసింది ఎక్కడైతే భాషలు ఉండో అవి నిలిచిపోతాయి అంట. ఇంకేముంది? భాషలు కూడా నిలిచిపోతాయి అంటుంది. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు అంటే స్వస్థత వరాలు, ఈ వరాలు, ఆ వరాలు అన్నీ ఆగిపోయినాయి, ఇప్పుడు చేసినవన్నీ గిమిక్స్ అంటారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా అది ఆగిపోయిందంటే ఆయన 14వ అధ్యాయం ఏమంటుంది చూడండి. కోరుతున్నట్ట ఇదేంటి ఆగిపోయింది అన్నారు కదా, మళ్ళీ భాషలు మాట్లాడమంటారు. ఏంటి భాషల కన్నా ఏం మాట్లాడమంటారు చూడండి. నెక్స్ట్, ప్రవచన చేసే వరం కూడా కావాలంటుంది. ఎవరు? పౌలు. మీరు అందరూ బాగా ఎదకండి. ప్రవచనిస్తే, ఇప్పుడు భాషలు మాట్లాడితే ఎవరైనా అన్నిడు వస్తే వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి మీరు ప్రవచిస్తే ఆయన దేవుని గురించి తెలుసుకొని భయానికి, ఆయన సీక్రెట్స్ ఏదైతే బయటకు పడుతుందో దాని భయానికి ఆయన దేవుని తెలుసుకుంటాడని చెప్పి ప్రవచనం వాళ్ళకి మనం కలిగి ఉండని అంట. నేను ఇప్పుడు 13 వచనంలో ఆగిపోయిన అన్నాడు, 14వ వచనం రాగానే మీరు ఇది కలిగి ఉండాలని ఎందుకు అంటారు? దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? వరాలు ఆగిపోలేదు, సంఘానికి ఇచ్చిండు. సంఘం నేడు దాకుంటుంది, సంఘం ఉండే దాకుంటుంది. ఆమె చదువు. ఇది మనం సంఘానికి బోధించాం. భాషలను మాట్లాడినప్పుడు నేను సడన్గా టటటట అన్నాను అనుకో, నీకేం అర్థం కాదు. నేను చెప్పింది అంటే ఇంకొని పక్కన పెట్టుకొని దాన్ని అర్థం చేపియాలంట. చేపించకపోతే ఏదైతుంది? నేను నోరు మూసుకొని కూర్చోాలంట. బైబిల్ నువ్వు ఒక దేవుడి మధ్యలో మాట్లాడుకో, మైక్లో మాట్లాడద్దు అంటారు, పబ్లిక్లో మాట్లాడద్దు అంటారు. అది లాస్ట్ పాయింట్. ఎవరు ఇచ్చారు? అపోస్తలుడు పౌలు. అదే లాస్ట్. భాషల గురించి మాట్లాడేది. భాషలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ దానికి అర్థం చెప్పే వాళ్ళు కావాలంట. ఒకవేళ అర్థం నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని మధ్యలోనే మాట్లాడుకో అంటుండు పౌలు. చదవండి ఇంటికి పోయి మొత్తం 12, 13, 14 మొత్తం చదవండి. అదే మేలు. అర్థమైందా? జ్ఞానంతో మాట్లాడితే మనిషికి అర్థమవుతుంది. దేవుడు అంటే ఏమర్థమవుతుంది, పరిశుద్ధాత్మ ఎవరంటే అర్థమవుతుంది, తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు అంటే ఎవరైనా అర్థమవుతుంది. అంటే నువ్వు జ్ఞానంతో మాట్లాడు. భాషలు మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదని పౌలు మనకి క్లియర్గా చెప్తున్నారు. అట్లా అని చెప్పేసి భాషలు ఆగిపోయిందని మాత్రం ఇక్కడ చెప్పలేదు. అది ఫారెన్ టీచింగ్. ఫారెన్ అంటే వెస్టర్న్ నుంచి వస్తున్నాయి. చాలా మంది అట్లా చెప్తున్నారు, తప్పుడు. అది ఇండియన్స్ ఎట్లుంటారంటే, ఇండియా వాళ్ళ తెలుగు ఎట్లుంటుంది అంటే ఎవరైనా తెల్లగా వచ్చేదని చెప్పేసి అదే పట్టేసుకుంటారు. అదే కరెక్ట్ అంటారు. ఇంగ్లీష్ కొంచెం మంచి మాట్లాడంగానే అబ్బో ఈడే జ్ఞానవంతుడు అంటారు. వాడు ఎంత కరెక్ట్ చెప్తున్నారు, ఎంత తప్పు చెప్తున్నారు పక్క పెట్టేస్తారు. వాక్యాన్ని కూడా పక్క పెట్టేస్తారు. అర్థమైందా? ఆమె ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. అయిపోతుంది. చెప్పండి. అపోస్తలుల కార్యములు పరిశుద్ధాత్మకును మాకును తోచును ఆజ్ఞ ఎవరిస్తుంది తెలుసా? ఇది కొత్త నిబంధన. అపోస్తలుల కార్యములు. అపోస్తలు అన్యులు ఉంటారు కదా, అన్యులు చాలా మంది రక్షించబడ్డారు. వాళ్ళకి 4 ఆజ్ఞలు, అంటే ఈ ఆజ్ఞలు వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. ఇచ్చి దీనికన్నా ఎక్కువ మేము నీ నుంచి ఏం కోరతలేదు, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ ఇచ్చిందంటే ఆజ్ఞలు. అంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చడం చూసినాం, యేసు ప్రభు ఆజ్ఞలు ఇచ్చడం చూసినాం, కానీ పరిశుద్ధాత్మ కూడా ఆజ్ఞ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంట? చదవండి, మళ్ళా చదవండి. స్టార్టింగ్ నుంచి మళ్ళీ 1 లైన్ 28.
వాటిని రక్తమును గొంతుతో తీసి చంపిన దానిని జాగ్రత్త. విగ్రహాన్ని అర్పించే దానిని మీరు తినొద్దు, దాని జోలికి పోవద్దు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ అన్నాడు తెలుసా, విజయ్ ప్రసాద్ రెడ్డి. నేను ఓపెన్ గా అంటాను, పర్లేదు అని ఓపెన్ గా అన్నాడు. అని ఏమన్నాడు, విగ్రహం పుట్టిదే తినేషన్ అంటున్నాను. పరిశుద్ధాత్మ మాట వింటారా, ఇది వింటారా? ఎవరు గొప్ప? పరిశుద్ధాత్మ ఏమంటుంది ఇక్కడ? కొత్త నిబంధన, అది పాత నిబంధన కాదు. ఇంకా చాలానే ఒక్కొక్కటి చూపిస్తాను, షాక్ అవుతాం. తినొద్దు, దాని జోలికి పోవద్దు అంటాడు. వీడేమంటాడంటే విగ్రహంలో ఏం లేదు తమ్ముడు అంటాడు. విగ్రహం పుట్టిదే, దానికి పెట్టింది పుట్టిదే అంటున్నాను. ఎవరు? విజయ్ ప్రసాద్ అనే ఒక ఆత్మ, ఆయనలో ఒక దురాత్మ ఉంది. వాక్యం ఏమంటుంది, ఆయన ఏమంటుంది చూడండి. నెక్స్ట్ చాలా జాగ్రత్త వింటండి, గట్టిగా. ఇది గట్టిగా చెప్పు. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి, బలి అర్పించిన వాటిని తినవారు బలిపీఠంలో పాల్గొంటారా? ఇక నేను చెప్పినది ఏమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది నేను, విగ్రహంలో ఏమైనా ఉన్నది అని నేను చెప్పేదా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బదులు దేవునికి కాదు, దెయ్యములకే దేనికి అర్పిస్తున్నారంట? అన్యజనులు దెయ్యములకే అర్పించుతున్నారని చెప్తున్నాను. దెయ్యముతో పాలిపారడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎవరు అంటున్నారు? పౌలు మాత్రమే కాదు, పౌలు ఉన్న ఆత్మ కూడా అంటుంది. మీరు ప్రభు పాత్రలోని దెయ్యము పాత్రలోని కూడా త్రాగనేరు. ఇప్పుడు ఆయన 8th చాప్టర్ పట్టుకొని ఏమంటారంటే, ఇదే 1 కొరింథీలో 8 అందులో పట్టుకొని ఏమంటారంటే, అక్కడ తినమని చెప్తున్నాడు, క్లియర్గా అని చెప్తున్నాడు. ఒక దగ్గర తినమని చెప్పి ఇంకో దగ్గర తినొద్దని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారా? ఇప్పుడు నేను 2 చూపించిన, ఒక చాలానే అట్లా. దేవుడు మనిషిని ఒక దగ్గర తినమని చెప్పి ఇంకో దగ్గర తినొద్దని చెప్తారా? అక్కడ 8వ వచనంలో, 8వ అధ్యాయంలో ఏంటంటే మెయిన్ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అంటే ఈ 1 కొరింథీలో కొంతమంది ఎట్లున్నారంటే, వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ సొంత జ్ఞానంతో విగ్రహం దగ్గర తినే జ్ఞానం ఉందంట. వాళ్ళకి అంటున్నాడు, నువ్వు అది తింటున్నావని నీ జ్ఞానం ఉందని అనుకుంటున్నావు, కానీ నీ వల్ల బలహీనమైన వాడు, అంటే కొత్తగా ప్రభును తెలుసుకున్న వాడు కూడా ఏంది కాన్ఫిడెన్స్ తెచ్చుకొని తినేస్తాడు, తెలియకుండా తినేస్తాడు. నీ వల్ల వాడు పడిపోతాడంట. నువ్వు అక్కడ తినమని చెప్తలే పౌలు. అపోస్తులు అందరూ కలిసి ఏమన్నారు, ఇది మాకును పరిశుద్ధాత్మకును మంచిగా అనిపించింది కాబట్టి మేము చెప్తున్నాము, ఇది తినకండి, విగ్రహ జోలికి పోకండి అంటారు. ఇక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి ఏమంటాడు, విగ్రహం పుట్టిదా చూపిస్తా. నెక్స్ట్ విగ్రహం పుట్టిదా గట్టిదా? యెషయా గ్రంథము 19:19. ఐగుప్తుకు వచ్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తుకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధికి కలవరపడును. అది ఏంటంట? ఐగుప్తు విగ్రహాలు ఏమైతుందంట? కళ్ళవర పడుతున్నాయి, అంటే వణుకుతున్నాయి అంట. ఎవరిని చూసి? మేఘాలలో ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు అన్నాడు కదా, మేఘాలు నేను వస్తుంటే మీరు చూస్తున్నారు, యాజకుడు చింపేస్తున్నాడు బట్టలు. ఎందుకంటే ఈ వాక్యం ఎత్తి చెప్పిస్తుంది, నేనే మేఘాలు వచ్చేది దేవుడు అని చెప్తున్నాడు. మేఘాలలో యేసు ప్రభు వస్తుంటే విగ్రహాలు చూసి వణుకుతున్నాయి అంట. అప్పుడు విగ్రహాలు ఉట్టిదైతే వణుకుతుంది కదా, తినొచ్చా దాన్ని ముంగడ పెట్టేది. అన్యులు అర్పించేది విగ్రహాలకి దేనికో కాదట. దేనికంట? ఆ విగ్రహాలు యేసు ప్రభు వస్తుంటే చూసి వణుకుతున్నాయి అంట. అది ఒట్టివి కాదు, ఒట్టివి కానే కాదు. ఆమేన్. చదువు ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 20వ వచనం లాస్ట్. ఇది దేవుడు యేసుక్రీస్తే సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే చివరి రోజుల్లో ప్రకటన గ్రంథంలో సంఘాలున్నాయి, ఆ సంఘాల నుంచి ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయనకు నచ్చని విషయం మాట్లాడుతున్నాడు. తన ప్రవర్తనని చెప్పుకుంటున్న యెజబెలు జాగ్రత్త చేయడం, విగ్రహములు బలి ఇచ్చిన వారిని తీసుకొచ్చును.
ఏమంటారు కానీ జాగ్రత్త చేయుటకు, ఇంకా విగ్రహానికి బలి ఇచ్చిన వాడి తినేటకు దాసులకు బోధిస్తుందంట. ఇక్కడ మనకి టీవీలో ఎవరు బోధించారు? టీవీలో ఎవరమ్మా బోధించింది? తినొచ్చు, పర్లేదు, అది ఏం కాదు, ఉట్టిదే. అది ఏం ఆత్మ ఉంది ఆయనలో? యెజబెల్ ఆత్మ. యెజబెల్ బోధ. తినొచ్చు, పర్లేదు, ఏం కాదు, నోరు ఊరిందా తినేసేది. అర్థమైందా? ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా బైబిల్లో తినొద్దని క్లియర్గా రాసి. అర్థమైంది కదా? ఇప్పుడు విగ్రహం ఒంటిదా గట్టిదా? గట్టిది కాకపోతే వణుకుతుంది ఒకరోజు. బైబిల్లో రాసిన సత్యం అది. ఈ ఆజ్ఞ మనకి ఇచ్చింది ఎవరంటే ప్రకటన గ్రంథంలో దేవుడు ఇచ్చిండు, పాత గ్రంథంలో ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఇచ్చిండు, పాత నిబంధనలో దేవుడే ఇచ్చిండు, తండ్రి అయిన దేవుడు ఇచ్చిండు. అపోస్తుల కార్యంలో ఎవరిచ్చిండు? పరిశుద్ధాత్మ ఇచ్చింది. ఆమె ఎంతమందికి అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుడు అని? ఎంతమందికి అర్థమైంది పరిశుద్ధాత్మ పునరుద్ధానం కూడా? పునరుద్ధానం లేదు పరిశుద్ధాత్మ లేకపోతే. ఎంతమందికి అర్థమైంది? పరిశుద్ధాత్మ కలిగి ఉండాలని ఎంతమందికి అర్థమైంది? ఆమె ఇప్పుడు ఒక ప్రశ్న, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయొచ్చా? పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేయొచ్చా? చెయ్యొద్దు, చెయ్యొద్దు. ఆయన నామంలో ప్రార్థన చెయ్యొద్దు. బైబిల్ ఎక్కడ ఎవరు కూడా ప్రార్థన చేయలేదు. మనం ఎందుకు చేస్తాం? సరే, యేసు ప్రభు ఏమన్నాడు? అది కరెక్ట్. ఎస్, నువ్వేమైనా నా నామంలో అడిగితే తండ్రి ఇస్తాడు. నువ్వు ఏది అడిగినా అంటే పరిశుద్ధాత్మతో మాట్లాడుకోవచ్చు, థ్యాంక్స్ అని చెప్పొచ్చు, ఆయనతో మాట్లాడుకోవచ్చు. కానీ ఆయన నామంలో నువ్వేమీ అడగొద్దు. ఎందుకంటే ఆయన నామం కాదు అధికారంలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి భూలోకంలో. కానీ ఆయన మన కోసం చనిపోలేదు. శరీరంలో మనం ఉన్నాం కాబట్టి మనతో సమానంగా ఉండాలని దేవుడే శరీర రూపంలో ఇచ్చి మన పక్షాన మాట్లాడేది యేసు ప్రభు. ఆయన నామములు మాత్రమే నువ్వు మాట్లాడాలి. అది ఎస్. అవునవును, త్రియేక నామమే బాప్టిజం ఇచ్చేది, త్రియేక నామం. కానీ ఏవైతే నువ్వు నా నామంలో అడుగుతావు అన్నాడు యేసు ప్రభు. John chapter 14, whatever you ask in my name, it will be given. In his name. దయ్యాలు కూడా ఎవరి నామంలో పలుకుతాయి? అని నామము కన్నా పైనామము పరిశుద్ధాత్మను రాసిందా? నువ్వు ఎక్కడ చూడవు పరిశుద్ధాత్మను ప్రార్థన చేసినట్టు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కరెక్టే, కానీ మనం ప్రార్థన చేసేది యేసు నామములు మాత్రమే. అది చాలా జాగ్రత్తగా ఉంటాం. ఓకే, ఎంతమందికి అర్థమైంది? దేవుడి వాక్యాన్ని దీవించిన దాకా, వీళ్ళందరినీ కూడా దేవుడు దీవించిన దాకా. ఆమేన్.